భారీ భద్రత మధ్య అయితే పరేడ్ గ్రౌండ్స్లో మోడీ గారి ఏదైతే సభ ఉందో అది రేపు ప్రారంభం అవబోతుంది. దానికి సంబంధించిన ప్రతి పనులు ఇక్కడ చకచక సాగుతూనే ఉన్నాయి. అండ్ ప్రతిదీ మనం చూసుకోవచ్చు, ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో అన్నీ అయిపోవాల్సి వచ్చేసాయి. సో ఇదే విషయం పైన మాట్లాడడానికి మహేందర్ మనతో పాటు ఉన్నారు. మహేందర్ భాయ్ చెప్పండి, సో ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు, అండ్ ఇంత తొందరగా జన సంద్రోహం మీరు తీసుకురాగలుగుతారా, ఎలా ఉంది పరిస్థితి? చాలా రోజుల తర్వాత నరేంద్ర మోడీ గారు తెలంగాణ పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర నగర్ కావచ్చు, లేకుంటే కిషన్ రెడ్డి నగర్ కావచ్చు, వీరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు అనేది నిర్వహిస్తా ఉన్నాం. దాదాపుగా 10 రోజుల నుంచి ఇక్కడ ఏర్పాట్లు చూడడంతో పాటు ప్రజలని ఈ యొక్క సభ వరకు తీసుకురావడానికి మా యొక్క ప్రయత్నం అనేది చాలా విజయవంతం అవుతా ఉన్నాము. రేపు జరగబోయే ఏదైతే నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా జరగబోయేటువంటి సభ జనసంద్రంగా మారబోతా ఉంది ఈరోజు పరేడ్ గ్రౌండ్ అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత పెహల్గాం కావచ్చు, లేకుంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అలాంటివన్నీ కూడా విశిష్టమైనటువంటి ఏవైతే యుద్ధాలు కావచ్చు, అలాంటి విషయాలలో మన యొక్క ఇండియా యొక్క మార్క్ వేసిన తర్వాత తెలంగాణ గడ్డపైకి మొదటిసారి వస్తున్న సందర్భంగా కార్యకర్తలము, నాయకులము, సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మోడీ గారిని లైవ్గా చూడాలి, తను ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఏ రకంగా మాకు సందేశం ఇవ్వబోతా ఉన్నారు, ఈ యొక్క దేశం కోసం ఏం ఆలోచిస్తూ ఉన్నారు అనే విషయం పైన అందరం కూడా ఉత్సాహంగా ఇక్కడ వస్తూ ఉన్నారు. మా యొక్క ఏర్పాట్లు అనేది కూడా చాలా ఘనంగా ఉన్నాయి. మేము అనుకున్నట్లే మా యొక్క రీచ్ అనేది కూడా పెరుగుతుంది. మేము అనుకున్న స్థాయిలోనే ప్రజలందరూ కూడా వస్తారు. దాదాపుగా మా యొక్క టార్గెట్ 2 lakhs వరకు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, ఏదో సంఖ్య చెప్పడం మాత్రమే కాదు, ప్రజలకు మేము ఈ యొక్క సభ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు. మీరు చూస్తారు, గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా మా యొక్క ప్రిపరేటింగ్ మీటింగ్స్ కావచ్చు, ప్రజల మధ్యలకు నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి విధానం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు, వీటిని అన్నింటిని కూడా మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. మేము అనుకున్నటువంటి ప్రజలు రావడం అనేది ఖచ్చితంగా భారీ ఎత్తునే వస్తారని చెప్పేసి మాకు అంచనాలు ఉన్నాయి. అదే స్థాయిలో నరేంద్ర మోడీ గారికి ఘనమైనటువంటి స్వాగతం వెళ్తాం. ఈ రోజు వచ్చేటువంటి ఈ సభ ఏదైతే ఉందో, ఈ సభ 100% పక్కా 100% మాకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఒక పునాదిగా మేము భావించడం జరుగుతుంది. ఎందుకంటే మేము మోడీ గారు ఎప్పుడు వచ్చినా కానీ రెట్టింపు ఉత్సాహంగా మేము పనిచేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా ఈ తెలంగాణని మోసం చేసినాయి. కాబట్టి మోడీ గారు వచ్చిపోయిన తర్వాత మేము అది ఉత్సాహంతో ముందరకు పోయే ప్రయత్నం చేస్తాం. సో బెంగాల్, మణిపూర్ అండ్ అస్సాం తర్వాత తెలంగాణని కైవసం చేసుకుంటాము అనేసి సోషల్ మీడియాలో అయితే ఒక రకమైన ఇంకా న్యూస్లు అయితే చాలా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. సో అలాంటి పొజిషన్ నిజంగానే తీసుకొస్తారా ఈసారి? 100% అండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రం అనేది అధికారంలోకి తీసుకురావడం అనేది మోడీ గారి యొక్క కళ. ఏంటంటే ఇక్కడ కార్యకర్తలు చాలా పటిష్టంగా ఉన్నారు. ఇక్కడ పూర్తి సమయ కార్యకర్తల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా కార్యకర్తల త్యాగం అనేది తెలంగాణలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 పార్టీలు చేసినటువంటి అబద్ధపు హామీలు కావచ్చు, అబద్ధపు మాటలు కావచ్చు, దానికి మోసపోయి విసిగిపోయినటువంటి ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి తీసుకురావడం కావచ్చు, లేకుంటే ఈ యొక్క ఎలక్షన్లు జరిగినప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ విజయోత్సవాలు నిర్వహించుకుంటూ మొదటి సభ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నాం. అంటే తెలంగాణ రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రం కూడా బీజేపీ కైవసం చేసుకోబోతుందని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, క్లియర్ డైరెక్షన్ అనేది ప్రజలకు ఇస్తున్నాం. ఎట్ ఏ టైం ఏదైతే మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకుంటే మోసం చేసి ఏదైతే డబ్బుని కూడబెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలను కూడా హెచ్చరికలు ఇస్తూ ఈరోజు ఈ సభ నిర్వహిస్తున్నాం. 100% చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా స్థానాలు ఇచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలబోతా ఉన్నాం. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తారు. ఎస్ఐఆర్ వల్ల బెంగాల్లో అండ్ మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొంది అనేసి, అలాంటి ఎస్ఐఆర్ని తెలంగాణలో రానివ్వమనేసి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. దీనిపైన మీరేమంటారు? ఎందుకంటే ఓట్ చోరీ అనేసి బీజేపీ పైన నిందలు మోపిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఎస్ఐఆర్ని మాత్రం ఇక్కడ రానివ్వట్లేదు. అండ్ మైనార్టీ అపీస్మెంట్ చేయడం కోసం ఓల్డ్ సిటీలో వాళ్ళకి సహకరిస్తుంది. ఇప్పుడు ఎస్ఆర్ పైన అపోహలు క్రియేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ఎస్ఐఆర్ని అడ్డం పెట్టుకున్నటువంటి తమిళనాడులో మరి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతుంది? మరి కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఎందుకోసము కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రశ్నించడం లేదు? ఎస్ఆర్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వమో బీజేపీ నడిపిస్తుంది కాదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళకు ఒకసారి, 30 ఏళ్ళకు ఒకసారి ఎక్కడో ఒక దగ్గర ఓట్లని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ చనిపోయిన ఓట్లు కావచ్చు, డబ్బులు వచ్చినటువంటి ఓట్లు కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి మరొక ప్రదేశంలో ఓట్లు ఉన్నటువంటి విధానం కావచ్చు. అది
అధికారికంగా ఏ పార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, లేకుంటే బీజేపీ, లేకుంటే ఏదైనా కానీ ఏదున్నా కానీ అధికారులు తనంతట తాను ఇండిపెండెంట్ గా చేసుకున్నటువంటి పనిలో భాగంగానే ఎస్ఆర్ తన పని చేస్తుంది. కనిపించిన ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది? అదే కదా, వాళ్ళు గెలవలేక వాళ్ళ అసమర్థతని వాళ్ళు చెప్పుకోలేక ఈ యొక్క ఎస్ఆర్ ని అడ్డం పెట్టుకొని చెప్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి కేరళలో ఎస్ఆర్ ద్వారానే ఓట్లు పోయినాయి మేము గెలిచినామని ఒప్పుకుంటాడా? ఇదే తమిళనాడులో ఎస్ఆర్ ద్వారానే మా ఓట్లు పోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు గెలిచినేమో తందాన అంటారు, ఇతరులు గెలిచినేమో నింద మోపుతారు. అది ఎంతవరకు సమంజసం? కాబట్టి సిస్టమ్ మీద ఏదైనా మనం అభియోగాలు మోపేటప్పుడు మనం ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు క్రమబద్ధీకరణ ఏదైతే ఉందో, ఏదైతే ఎస్ఆర్ ద్వారా చేస్తుందో అది 100% అధికారులు ఎప్పుడు నిరంతరం చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే అది ఎస్ఆర్ ద్వారా చేస్తున్నారు. దాంట్లో తప్పేముంది? కానీ మీరు ఓటమిని అంగీకరించక, మీ దగ్గర ఉన్నటువంటి తప్పులను మీరు అంగీకరించక ఇక్కడ బీజేపీ పార్టీ మీద బదలాం చేయడానికి మాత్రమే ఇలాంటి నిందలు మోపుతున్నారని చెప్పి మా అభిప్రాయం. కాకతీయుల కాలం నాటి ఒక ఆలయాన్ని కూల్చివేయడం జరిగింది. అండ్ హిందూ టెంపుల్స్ పైన ఎలాంటి అటాక్స్ చేస్తున్నారో మీరు ముందుండి ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. సో దీనిపైన మీరేమంటారు? అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ టెంపుల్కి అనేది 100 ఏళ్ళ చరిత్ర ఉంది. 1213వ శతాబ్దంలో కాకతీయ రాజు అయిన గణపతి దేవుడు ఆయనే ఆ శివాలయాన్ని నిర్మించిండు. దాంతో పాటు మట్టి దిబ్బ అని ఒక అది ఉంటుండే, మట్టి గువ్వ అని. దాన్ని కూడా కాంట్రాక్టర్ గాడు, కేవలం కాంట్రాక్టర్ గాడే అత్యుత్సాహం ప్రవర్తించి దాన్ని గులగొట్టిందని చెప్తున్నారు. నేను అడుగుతున్నా కొండా సురేఖ గారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పక్క జిల్లాలోనే జరిగింది. సో మీరు మొన్న ఏమన్నారంటే రాముల వారి పేరు చెప్తే పైసలు వస్తాయని చెప్పి రాముడిని హేళన చేసుకుంటా మా మనోభావాలను దెబ్బతీసారు. ఇప్పుడు మీ సొంత జిల్లాల ఎన్నో ఏళ్ల నుంచి పూజించే శివాలయాన్ని ధ్వంసం చేసారు. ఇవన్నీ మీకు తెలియకుండా చేస్తురా? మీరు ఒక పాఠశాలని కట్టడం కోసము అక్కడే అంటే ఎంత స్పేస్ ఉన్నా కూడా ఒక చారిత్రాత్మకమైన ఒక ఆలయాన్ని కూలగొట్టడము దీని ఎట్లా చూస్తారు? ఇది కావాలి. అదే ప్లేస్ లో వేరే మతాలకు సంబంధించిన మసీదో చర్చ్ గానీ ఉంటే ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగదా? అస్సలు ఊకపోతుండే, ఉల్టా 100-200 కోట్లు పెట్టి రెనోవేషన్ చేస్తుండే. ఇప్పుడు వీళ్ళు ఆడ స్కూళ్ళు కట్టడానికి గులగొట్టిన అంటారు కదా. సరే, మళ్ళీ జోగులాంబ గుడి దగ్గర అక్రమంగా బొంద ఉంది, ఆ బొందలు గులగొట్టు. మళ్ళా వెములవాడ రాజన్న దేవాలయం నిర్మిస్తున్నారు కదా, ఆడ ఒక బొంద ఉంది, అన్ని గులగొట్టిరు, బొందను పెట్టిరు కదా, ఆ బొందను గులగొట్టరు. అంటే తురుకోలే బొందలు ఉంటే మాత్రం మీరు ముట్టరు, హిందువుల దేవాలయాలు మాత్రం ఉంటే మీ అయ్యా జాగిర్ అన్నట్టు ఇష్టం ఉన్నట్టు గులగొడతారు. అంటే మా మనోభావాలకు వాల్యూ లేదా? ఆ దేవాలయానికి ఎంత ప్రత్యేకత ఉందంటే అప్పట్లో ఆ రాజులు పాలించే సమయంలో ఈ మా బహుజనులు అంటే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఈ ఊరు అవతల నివసించే వాళ్ళు ఏమైనా పిల్ల పుట్టిన గుడికాడ పోయి మొక్కుతుండే అంట, పెళ్ళైనా ఆడికే పోతుండే, ఏమైనా మంచి చెడు ఏమైనా ఆ గుడికి పోయి ఆ గుడికి మొక్కే చేస్తుండే అంట. అంత ప్రఖ్యాత పవిత్రమైన ఆలయం శివునాలయం. మా శివునాలయంని ధ్వంసం చేసారు, మట్టి కట్టుకొని పోతాం. కొండా సురేఖ గారు కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు, శ్రీరాముని పేరు తీసుకుంటే మీకు డబ్బులు వస్తాయా అనేసి. ఇలాంటి వ్యాఖ్యలే మనం ఇంతకుముందు జై శ్రీరామ్ అంటే మీ కడుపు నిండుతుందా అనేసి కేటీఆర్ గారు అన్నారు. అండ్ హిందుగాళ్ళు బొందుగాలు అనేసి కేసీఆర్ గారు అన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏమైందో మనం చూసినాము. అండ్ రీసెంట్ గా ఈ తమిళనాడుకు సంబంధించిన ఎలక్షన్స్ తీసుకోవచ్చు, కేరళకు సంబంధించి తీసుకోవచ్చు, మమతా బెనర్జీ తీసుకోవచ్చు, ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎందుకు కాంగ్రెస్ పదే పదే రాముని పేరు తీసుకుంటేనే ఇలాంటివన్నీ చేస్తుంది? ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతుంది? సిగ్గుండాలి కొండా సురేఖ గారికి ఆ విధంగా మాట్లాడడానికి. ఈరోజు చెప్తున్నాము, మేము మా నోటి నుంచి ఒక మహిళని కించపరిచే విధంగా మాట్లాడొద్దు కాబట్టి, మా సంస్కారం మాకు అడ్డం వస్తుంది కాబట్టి ఈరోజు ఏం అనలేకపోతున్నాం. కొండా సురేఖ గారు ఏదైతే జై శ్రీరామ్ అంటే మీకు డబ్బులు వస్తాయా అంటున్నటువంటి నువ్వు, మరి ఎందుకమ్మా నువ్వు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు జిందాబాద్ కొడుతున్నావు? నీ పార్టీకి నీకు టికెట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తికి నువ్వు జిందాబాద్ కొడుతున్నావు నువ్వు. కానీ మాకు ఆరాధ దైవం, కోట్ల మంది హిందువులకు ఆరాధ దైవం అన్నటువంటి ఒక వ్యక్తికి మేము జిందాబాద్ జై కొడితే నువ్వు ఎందుకోసం వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తావు? ఎందుకు మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నావు? ఖబర్దార్, జాగ్రత్త. నువ్వు ఏదైతే మితిమీరి తల మీదికి పొగరు వచ్చి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నావో ఆ మాటలు వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేయి. వెనుకకు తీసుకోలేవనుకో, ఈరోజు కేటీఆర్ని ఇంటికి కూర్చోబెట్టింది ఈ యొక్క హిందుత్వం అనేది. ఈరోజు ఏదైతే కేసీఆర్ని కూడా ఇంట్లో కూర్చోబెట్టింది హిందువులు బంధువులు అన్నందుకు, ఫామ్ హౌస్లలో కూర్చోబెట్టింది ఈరోజు. అదేవిధంగా మమతా బెనర్జీ ఏదైతే కాళీ మాతని అవమానించినందుకు ఈరోజు సీఎం పీఠాన్ని కూడా వదిలిపించుకునే విధంగా హిందూ ప్రజలందరూ కూడా జాగృతమయ్యారు. స్టాలిన్ లాంటోడు రాముని పైన అభియోగాలు మోపిండు. స్టాలిన్ కొడుకు
స్టాలిన్ కొడుకు ఎవడైతున్నాడో సనాతన ధర్మం మీద అభియోగాలు మోపే ప్రయత్నం చేసిన అలాంటి వ్యక్తులందరూ కూడా హిందువులందరూ కూడా జాగృతమయ్యి వాళ్ళని ఇంటికి ఫామ్ హౌస్లకు పరిమితం చేశారు. కాబట్టి ఖబర్దార్, జాగ్రత్తగా నీ రాజకీయ భిక్ష కోసం, రాజకీయాలు నడిపించుకోవడం కోసం, ఎవరో మొప్పు పొందడం కోసము హిందూ దేవులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం నీకు లేదు. కాబట్టి ఇదే పరంగా నువ్వు మాట్లాడినట్లయితే రాబోయే రోజులలో నీకు కూడా ఈ యొక్క హిందువులు అదే జై శ్రీరామ్ అని చెప్పి జెండా చేత పట్టుకొని పడుతున్నటువంటి కార్యకర్తలు కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ, లేకపోతే హిందూ సోదరులు కానీ నీకు రోడ్ల మీద సమాధానం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి, గుర్తుపెట్టుకో. కాబట్టి నీ మాటలను వెనుకకు తీసుకో, లేకపోతే నిన్ను నీ యొక్క పార్టీని ఎక్కడికక్కడ భూస్థాపితం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్ అంటే బీజేపీ నిజంగానే పైసలు ఇస్తుందా? మీరేమంటారు? జై శ్రీరామ్ అంటే మేము జై శ్రీరామ్ అంటే పైసలు ఇస్తామా అదంటే కాదు, ఒక నమ్మకానికి రెస్పెక్ట్ ఇస్తాం. భారత రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ని నమ్మే పార్టీ మేము. ఏమంటున్నాం, మీకు జై శ్రీరామ్ అంటేనే పైసలు ఇస్తామని కాదు. అట్లా అని చెప్పి మమతా బెనర్జీకి మొన్నటిదాకా మాకు అధికారం లేకుండా పొద్దులు లేస్తే అల్లా అక్బర్ అనుకుంటా పాడుకుంటా తిరిగింది. వెస్ట్ బెంగాల్ ప్రజలకి డెవలప్మెంట్ కొరకు మేము ఇచ్చినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ఇస్తున్నాం. కానీ కొండా సురేఖ గారు మా మత విశ్వాసాలని దెబ్బతీసే విధంగా మాట్లాడేది చాలా తప్పు. నేను ఒకటే అడుగుతున్నా, కొండా సురేఖ గారు, జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా రావా అనేది పక్కా వస్తాయి. ఎందుకంటే భారతదేశంలో 120 కోట్ల మంది ప్రజలలో హిందువులే ట్యాక్స్ కడితే ఆ పైసలతోనే మీకు వస్తుంది. మళ్ళీ ఇంకొకటి మీరు ఈమె అడుగుతున్నారు, భద్రాచలం రాముల వారి గురి ఉంది, మళ్ళీ ఆడ జై శ్రీరామ్ అనుకుంటే ఉండిలే డబ్బులు వేస్తారు, మళ్ళీ ఆడ పైసలు తెచ్చుకోనికి నువ్వు పోతావు కదా. సరే, అల్లా అక్బర్ అంటే నీకు పైసలు ఇస్తారా? మజిద్ కార్డు ఇస్తారా? ఇయ్యరు. ఉల్టా మీరే హజ్ హౌస్కి వాళ్ళకి తుర్కోల దేవుడి దగ్గరికి పంపించడానికి పంపిస్తారు. మళ్ళీ మా భద్రాచలంకి వచ్చే భక్తులు 500 రూపాయల టికెట్, శ్రీగ్ర దర్శన్ 300 రూపాయల టికెట్, స్పెషల్ ఎంట్రీ దర్శన్ 1000 రూపాయల టికెట్. మళ్ళీ పైసలన్నీ ఎడిపోతున్నాయి. నువ్వే గారా అమ్మా తెచ్చుకుంటావు, నువ్వు తెచ్చుకుంటావు. ఓటు పేరు మీద వస్తుంది, రాముల వారి పేరు చెప్తేనే టికెట్ వస్తుంది. అదే మీకు ఒకటే ఉదాహరణ చెప్తా అన్న, మొన్న అయోధ్య గుడి నిర్మాణించి ఓపెన్ చేసారు. అందరు ఏమన్నారు, అరే పైసలు ఉట్టే పెడతారు. కానీ భారతదేశంలో ఎక్కువ శాతం పిలిగ్రిమ్స్ అంటే టెంపుల్ టూరిస్ట్గా డెవలప్మెంట్ పొందిన రాష్ట్రంగా ఇప్పుడు ప్రఖ్యాత పొందింది. సుమారు 1,00,000 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మళ్ళీ ఏం పేరు మీరా? జై శ్రీరామ్ పేరు చెప్తే పైసలు వస్తాయి గవర్నమెంట్కి. అల్లా అక్బర్ చెప్తే పైసలు రావు. జై జీసస్ అన్నవి పైసలు రావు. ఉల్టా సమర్పించుకోవాలి. అల్లా అక్బర్ అంటే ఉల్టా వేయాలా, జీసస్ పేరు చెప్తే ఉల్టా వేయాలి.